హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ మొత్తం నిండుకుండలాగా మారిపోయింది అనుకోవాలి. ఒక పక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోయర్ ట్యాంక్ బండ్లో ఆ ప్రాంతాలకి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఏదైతే ఇప్పుడు మొత్తం కూకట్పల్లి నాలా కావచ్చు, ఇటు బేగంపేట నాలా కావచ్చు, ఇటు పంజాగుట్ట నాలా కావచ్చు, అటు నుంచి వచ్చి మొత్తం ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిండుతున్నాయి. కాబట్టి ఆ నాలాల నుంచి వచ్చే వాటరే ఇప్పుడు దాదాపు ఇవన్నింటికి అంటే లోతట్టు ప్రాంతమైన ఈ హుస్సేన్ సాగర్లో జామ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మొత్తం తూముల ద్వారా కిందికి వదులుతున్నారు అధికారులు. ఇప్పటికైతే దాదాపు ఈ తూముల్లో అంటే జనరల్గా అన్నింటికి గేట్లు ఉంటాయి, కానీ ఇక్కడ తూముల ద్వారా వాటర్ని వదులుతారు. దాదాపు మనం చూడొచ్చు 4 తూముల ద్వారా ఇప్పుడు వాటర్ని వదులుతున్నారు అధికారులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో అంటే ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి ఎఫ్టీఎల్ లెవెల్ చూసుకున్నా కూడా దాదాపు 514.75 మీటర్లు ఉంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు 513.4 ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అయితే ఇది 6 గంటలకు మనకు నమోదైన పొద్దున 6 గంటలకు నమోదైన ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్స్. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఇప్పుడు హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల్లో దోమలగూడ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఇక్కడ మొత్తం ఇది ఏదైతే కవాడిగూడ, కల్పన, ఇలాంటి వారాసిగూడ ఇలాంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ దాదాపు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ వాటర్ డైరెక్ట్ అంబర్పేట దగ్గర ఉన్న మూసీ నదిలో కలుస్తుంది కాబట్టి అంటే పెద్ద నాలలో కలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దాదాపు ఈ 3 రోజుల పాటు హైదరాబాద్లో వర్షాలు ఉన్నాయి. పైగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ జాగ్రత్త పడాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అనంటే ఇప్పటికే మనం చూస్తున్నాము, ఒక పక్క ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. ఎక్కడ ఎవరికి ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరగకుండా చూసుకునే బాధ్యత కలెక్టర్ల మీద వేసింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సిసిసి నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అంటే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరగకుండా చూడాలి. అలాగే వీలైతే హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలి అత్యవసర పరిస్థితులు అయితే స్కూల్స్కి కూడా ఈ రోజు నుంచి హాలిడేస్ ఇచ్చారు. అంటే ముఖ్యంగా హాఫ్ డే స్కూల్స్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా ఇటు ఐటీ ఎంప్లాయీస్ కూడా, ఎందుకంటే ఐటీ కారిడార్ మనం చూస్తుంటే దాదాపు గంటల తరబడి 5-6 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు అంటే ఐటీ ఎంప్లాయీస్కి హాఫ్ డే వీలైతే హాఫ్ డే అయినా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అది అక్కడ యజమానులకు కూడా సందేశాలు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన సమీక్షిస్తున్నారు. ఎందుకు అనంటే దాదాపు 141 మనకున్న ఏవైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి సారించాలి. అలాగే మ్యాన్ హోల్స్ కావచ్చు, రీసెంట్గా జొమాటో డెలివరీ బాయ్ నాలాలో పడిపోయారు. అలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా ఇటు అధికారులు మాన్సూన్ సిబ్బంది కావచ్చు, ఇటు జిహెచ్ఎం సిబ్బంది కావచ్చు, ఇటు ఏదైతే హైడ్రా సిబ్బంది వీళ్ళందరూ సమన్వయంతో పనిచేయాలి. ఎవరు అంటే అసలు లీవ్లు పెట్టకుండా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ 2-3 రోజులు ఖచ్చితంగా అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఎక్కడికక్కడ జలమయమై మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు కావచ్చు, మ్యాన్ హోల్స్ ఓపెన్ అవ్వడం కావచ్చు, చెత్త చెదారం ఇరుక్కుపోవడం కావచ్చు, ఇవన్నిటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు అధికారులతో పాటు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉంటే మంచిది అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇది ఇంకో పక్క అయితే ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు, అటు 2 జలాశయాలు ఏవైతే జలాశయాలు ఉన్నాయో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, వీటికి కూడా దాదాపు 3 గేట్లు ఎత్తినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్కి సంబంధించి అధికారులు ఆల్రెడీ ఒక నివేదిక బయటకు వదిలారు. అయితే ఎఫ్టీఎల్ లెవెల్
దాదాపు 1763.50 ఫీట్స్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇది 11 o'clock రికార్డ్ అయింది. ప్రెజెంట్ లెవెల్ మాత్రం ఇప్పుడు 1761.50 ఫీట్స్ ఉంది. అంటే ఇన్ఫ్లో మాత్రం 600 ఉంటే అవుట్ఫ్లో 2891 అంటే వదులుతున్నారు బయటికి అవుట్ఫ్లో. దాదాపు 3 మీటర్ల మేర 3 గేట్లు ఓపెన్ చేసినాము అని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. అంటే ఎక్కడైతే ఈ కుంటలు చెరువులు ఇవన్నీ ఉన్నాయో ఈ ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ పరిసరాల ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అధికారులు ఒక పక్క సూచిస్తున్నారు. ఇక్కడ మనం కూడా చూస్తున్నాము. దాదాపు ఈరోజు మధ్యాహ్నం మార్నింగ్ నుంచి మనకు 10 దాటినప్పటి నుంచి వర్షం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చింది. తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఒక పక్క హైడ్రా కూడా దీనిపైన మనకు టెక్స్ట్ మెసేజ్లు పంపిస్తుంది, అందరూ అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే హుస్సేన్ సాగర్కి సంబంధించి మాత్రం ఇప్పుడు ఇది ఇక్కడి సమాచారం. ఎందుకు అనంటే దాదాపు 4 తూములు ఓపెన్ చేశారు. ఇంకా నెక్స్ట్ అంటే ఒకవేళ ఫ్లో ఎక్కువైతే ఇంకా తూములు ఓపెన్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని మెగా 9 టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.